ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి రూతు గ్రంథము 2వ అధ్యాయంలో ఈ వచ్చిన భాగాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, దైవ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయాన్ని మనం చదివినప్పుడు రూతు యొక్క ప్రమాణం మనం చూస్తాం. అత్తతో తను చేసిన ప్రమాణానికి దారి చేసిన పరిస్థితులు మనకు కనబడతాయి. 2వ అధ్యాయంలో రూతు యొక్క ప్రయాణం, అది మోయాబు నుండి బెత్లెహేముకు ఆమె ప్రయాణం. 2-3 అధ్యాయాలు మొత్తాన్ని మనం గమనిస్తున్నప్పుడు రూతు యొక్క ప్రయాస, ఆమె ఎంతగా కష్టపడిందో, తన అత్త కొరకు, తన కుటుంబం కొరకు ఎంత కష్టపడిందో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో రూతు యొక్క పరిణయం, వివాహం మనకు కనబడుతూ ఉంటుంది. అయితే కొంతమంది దైవజనులు చెప్పిన సందేశాలు, రూతు మోయాబులో మొదటి అధ్యాయంలో ఉంటే 2వ అధ్యాయంలో రూతు పొలములో ఉన్నది అని, 3వ అధ్యాయంలో రూతు కళ్ళములో ఉన్నది అని, ఆ తర్వాత 4వ అధ్యాయంలో బోయజు ఇంటిలో ఉన్న రూతు, బోయజు మనసులో ఉన్న రూతు అని ధ్యానం చేసిందని దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి మొదటి అధ్యాయమును రూతు యొక్క నిర్ణయం అనే మాటను ప్రభువు నాకు ఇచ్చారు. ఆమె నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు మొదటి 5 వచనాలు. రూతు యొక్క అవసరం, 6 నుంచి 15 వరకు అవకాశం, రూతు యొక్క అవకాశం, 16 నుండి 18 వరకు రూతు యొక్క ఎంపిక, 19 నుండి 20 వరకు రూతు యొక్క ప్రయాణం. రూతు అవసరం వచ్చిందని అత్తను విడిచిపెట్టలేదు, అవకాశం వచ్చిందని పారిపోలేదు. విశ్వాసి ఏనాడైనా అవసరం ఉన్నదని పారిపోకూడదు, అవకాశం వచ్చిందని పారిపోకూడదు. రూతు యొక్క ఎంపిక ఆమె విశ్వాసానికి, ఆమె జీవితానికి చాలా గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు విశ్వాసులు చాలామంది అవకాశం వస్తే లోకంలో దూకేసేవారు. నాకు అవసరమైంది, నేను వెళ్ళిపోతాను అనేవారు ఉన్నారు. దేమాయులోకమును స్నేహించినట్టు వెళ్ళిపోయేవారు ఉన్నారు. విశ్వాసి, నీవు ఎంతకాలం బ్రతికావన్నది మాత్రమే కాదు, ఎంతవరకు ప్రభువు కొరకు బ్రతికావన్నది ముఖ్యం. రూతు తన యొక్క ఎంపికలో, తన సెలక్షన్లో ఏ మార్పు లేదు. రూతు యొక్క ప్రయాణం మోయాబును విడిచిపెట్టి ప్రయాణం మొదలుపెట్టింది. అందుకు దేవుడు ప్రతిఫలంగా 2వ అధ్యాయాన్ని, గొప్ప ప్రారంభాన్ని ఆమెకు ఇచ్చాడు. 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు చూస్తే రూతును కలిసిన బోయజు కనబడతాడు. ఈ 2వ అధ్యాయం మొత్తం చదివి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు, రూతు యొక్క భక్తి లేకపోతే నిబద్ధత అంటారు. మొదటి 7 వచనాలు రూతును కలిసిన బోయజు మనకు కనబడతాడు. 8 నుండి 16 వరకు రూతును కాపాడిన బోయజు, 17 నుండి 23 వరకు రూతుకు ఇచ్చిన బోయజు అని మనం చదువుకోవచ్చు. ఇంతటి వరకు మనము 12 నుండి చదువుకున్నాం, 11 నుండి మనము దాదాపుగా అక్కడి నుండి మనం చదువుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తుండగా ఇప్పుడు 8 నుండి 16 వరకు ఉన్న వచన భాగాల్లో మనం చదువుకున్నాం. 8 నుండి 9 వచనాలు చూస్తే బోయజు యొక్క కటాక్షము మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీవు ఎక్కడికి పోవద్దు, నా మాట వినుము, నా చోటే ఉండుము, నిలకడగా ఉండుము అని ఆమె మీద ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించిన ఆయన పట్ల 10వ వచనంలో కృతజ్ఞత కలిగిన రూతుగా కనబడుతుంది. సాగిలపడి తల వంచుకొని, ఏమి చేసి ఏమి తెలిసి పరదేశనైన నా యందు లక్ష్యం ఉంచున్నట్లు నీ కటాక్షము నా మీద కలిగిందయ్యా అని కృతజ్ఞత కనబరిచింది. అవును, యేసు ప్రభువుని నమ్మకమునకు నీకు దేవుడు చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా నీవే గొప్ప దేవుడు అని చెప్పిన నేను ఈ లోకంలో ఏదైనా శ్రమగలుగుగా ఆ కృతజ్ఞతను మర్చిపోతున్నామా, ఆయన కటాక్షాన్ని మర్చిపోతున్నామా ఆలోచన చేయండి. కృతజ్ఞత కలిగినటువంటి రూతును 10వ వచనంలో చూస్తాం. 10-11 కలిపి చూసినట్లయితే మనకు బోయజు యొక్క సాక్ష్యాన్ని చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో 11వ వచనం 10వ వచనం ఆమె చెప్పిన తర్వాత
10వ వచనం చివరి నుండి బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అన్నాడు. ప్రియమైన మిత్రులారా, ఈ రాత్రి వేళ ప్రభువు నాకు ఇచ్చిన మాట మీకు అందించాలని ఇష్టపడుతున్నా. నీవు ఏం చేశావో అది బోయజుకు తెలియాలి. ఆనాడు బోయజుకు తెలిసింది కాబట్టి బోయజు కటాక్షం చూపించాడు. బోయజు ఎరిగాడు కాబట్టి బోయజు ప్రేమ చూపించాడు. ఈనాడు నీ జీవితంలో దేవునికి నీవు ఎంత స్థానం ఇస్తున్నావో దాన్ని బట్టి దేవుని కటాక్షం నీ మీద ఉన్నది. బోయజు కటాక్షం మీద ఉన్నది. ఏమి తెలిసింది బోయజుకు? ఇప్పుడు రండి 11వ వచనం. బోయజుకు ఏమి తెలిసింది? ఏమి తెలిసి బోయజు మాట్లాడుతున్నాడు? ఆమె లోబడి సాగిలపడిందని మాట్లాడటం లేదు ఆయన. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఏమని మాట్లాడుతున్నాడు? 11వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి. బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఇట్ మస్ట్ బి నోన్ టు ద అవర్ లార్డ్. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచితివి అన్నాడు. అంతకు మునుపు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. 2 మాటలు. నీవు నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచిపెట్టావు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లీవ్ ద వరల్డ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లీవ్ యువర్ పీపుల్. నీ ప్రజలను విడిచిపెట్టడం అంత సులువు కాదు. నీ ప్రజలను నీ జన్మభూమిని విడిచిపెట్టడం అంత సులువు కాదు. ఎంతగా అంటే అత్తతో బయలుదేరి వచ్చిన రూతులో మరలా మోయాబు లక్షణాలు లేవు, మోయాబు ఆలోచన లేదు. నీలో నాలో లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎటువంటి ఆలోచన ఉన్నది? అసలు పరమ బోయజైన యేసుక్రీస్తుకు నిన్ను గురించి ఏం తెలుస్తుంది? ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. బోయజుకు రూతు గురించి తెలుసు. అమ్మాయ్యా, నీ గురించి దేవునికి ఏం తెలుసు? ఆయన ఏమని సాక్ష్యం ఇస్తాడు? నీ ఇంటి వారికి ఏం చేశావు? నీ ఇంటి వారికి ఏం చేశావు? నేను ఎరుగుదును అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో చెప్పాడు. సార్దీసు సంఘముతో నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమైనా ఉండినా ఇదిగో నీవు నా నామమును ఎరుగనలేదు. నా కొరకు నీవు సమస్తాన్ని విడిచిపెట్టావు. సంగమా నా కొరకు విడిచిపెట్టావు. అమ్మా, అయ్యా, ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, యేసయ్య కొరకు నీవు ఏం విడిచిపెట్టావు? యేసయ్య కొరకు నీవు ఏం విడిచిపెట్టావు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 11వ అధ్యాయంలో మనము చూస్తున్నాము 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఐగుప్తును విడిచిపోతుంటే మోషే వెళ్ళిపోతుంటే మోషే వెనక ఐగుప్తు ధనమంతా, ఐగుప్తు ఆశలన్నీ వెంటబడ్డాయట. కానీ అతడు స్థిరబుద్ధి కలిగిన వాడై అతడు విడిచిపెట్టాడు. అల్పకాలపు పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. ఈ లోకంలో ఉన్న పాపం కంటే, ఈ లోకంలో ఉన్న సినిమాల కంటే, ఈ లోకంలో ఉన్న షికార్ల కంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన భ్రష్టత్వం కంటే నాకు ప్రభు వాక్యమే ముఖ్యం, నాకు ప్రభు ప్రార్థనే ముఖ్యం, ప్రభు ఆరాధనే ముఖ్యం, ఆయన సహవాసమే ముఖ్యం అని ఎంచుకున్నావా? అయితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాడు. రూతు అత్త సహవాసం ముఖ్యమని ఎంచుకున్నది. ఒక్క మాట అన్నాడు ఆయన, నీవు వారిని విడిచితివి. నంబర్ 2 ఆయన చెప్పింది ఏమిటంటే, అమ్మా, నీవు అంతకు మునుపు ఎరుగని నీ జనమునొద్దకు వచ్చితివి అన్నాడు. ఇశ్రాయేలును చూడలేదు, వారు ఎవరో తెలియదు, వారు దేవుని పట్ల ఎంత భక్తి గలవారో తెలియదు. అయినా కూడా విశ్వసించి వచ్చినది. ఒకప్పుడు నీవు నేను కూడా ఆయన ప్రేమించే దేవుడు వచ్చాము, కానీ ఆయన ఎంత మహిమ గలవాడో, ఎంత శక్తి గలవాడో ఎరుగకే వచ్చాము, తెలియకే వచ్చాము.
పరలోకం చూడకపోయినా దేవుడు పరలోకం తీసుకెళ్తానని నమ్మి వచ్చావు. అయితే నమ్మిన నీవు ఈ రోజున నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి అలాగే ప్రభు కొరకు బతుకుతున్నావా? మర్చిపోయావా? లోకంలోకి మరలా వెళ్ళిపోతే పాడైపోతావు. జాగ్రత్త. యెషయా గ్రంథము కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, ఎందుకంటే ఇదే నీ ఇల్లు. ఒకసారి యేసు ప్రభువును నమ్ముకొని ప్రభువా నేను ఈ లోకముతో సంబంధం లేకుండా బ్రతుకుతానని చెప్పిన నీవు మరలా వెనక్కు వెళుతున్నావంటే ఎక్కడో పడిపోయావు. నీవు ఎరుగని జనము యొద్దకు వచ్చావు అన్నావు. ఎరుగని జనంతో నీ సంబంధం ఎలా ఉంది? ఈ సంఘానికి వచ్చావు. ఈ సంఘంలో వారు ఎవరో నీకు తెలియదు, ఈ సంఘంలో ఎలా ఉంటారో తెలియదు. అయినా దేవుడు ఇక్కడున్నాడని నమ్మొచ్చావు. మరోరానిదా, మరిచిపోయేదా సంఘముతో సంబంధం? సంఘముతో ఉన్న అనురాగం ఎటువంటిది? సంఘముతో ఉన్న అనురాగం ఎటువంటిది? ఆమె రాగానే ఈమె నయోమి కదా, అందరూ నయోమిని కలవరిస్తుంటే అక్కడే ఉంది ఎవరు? రూతు. అయ్యో ఈ ప్రజలకి ఎంత ప్రేమ ఉన్నదా అని రూతుకు వారి ప్రేమను చూసి ముచ్చట వేసింది. తర్వాత ప్రేమను అనుభవించింది. ఈవేళ సంఘానికి వస్తున్న నీవు దేవుని ప్రేమను సంఘములో చూస్తున్నావా? దేవుని సహవాసాన్ని సంఘములో చూస్తున్నావా? లేకపోతే సంఘములో ఆడంబరమైన వాటిని చూడడానికి ప్రయత్నం చేస్తున్నావా? కొంతమంది మందిరానికి వస్తే పెయింట్లు ఎంత బాగున్నాయో, డాబాలు ఎంత బాగున్నాయో, వాటిలో ఉన్నవారు ఎంత బాగున్నారో అని చూస్తుంటారు. కాదు. ఆత్మీయముగా ప్రార్థన చేసే తల్లులు, హెచ్చరిక చేసే తండ్రులు సంఘంలో ఎటువంటి వారు ఉన్నారని ఎదురు చూసేటువంటి దేవుని పిల్లలు కావాలి. ఇదిగో రూతు అటువంటిదే, అవన్నీ విడిచిపెట్టి వచ్చినది. అందుకే అంటాడు బోయజు, ఏమంటాడు? 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. దట్స్ ఆల్. ఒకవేళ అమ్మ ఈ రాత్రి ప్రభువుని బట్టి నేను చెప్తున్నాను, ఒకవేళ యేసయ్య కొరకు నువ్వేదని విడిచిపెడితే యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. తల్లి, తమ్ముడు, అన్న, యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. నా కొరకు ఐగుప్తును విడిచిపెట్టావా? నా కుమారి నీ బిడ్డలను విడిచిపెట్టావా? అలాగైతే నీవే నా సంతానంలో ఉంటావు, నా వంశావళిలో నేను నిన్ను చేరుస్తానన్నట్టుగా దేవుడు ఆమెను దావీదు వంశంలో చేర్చాడు. మనము ప్రభువు కొరకు ఏమైనా పోగొట్టుకుంటే యేసయ్య ఎప్పటికీ విడిచిపెట్టడు. నేను గుర్తుపెట్టుకో. నీవు ఒక్కరవ దేవుని కోసం పోగొట్టుకుంటే 10 రెట్లు కాదు 100 రెట్లు అంతకంటే ఎక్కువగా యేసయ్య నీకు ఇస్తాడు. యేసయ్య కొరకు తల ఉంచుకున్నావా? తలెత్తుతాడు పైకి. యేసయ్య కొరకు దెబ్బలు తిన్నావా? శ్రమలు పడ్డావా? యేసు ప్రభు అంతకంటే ఇస్తాడు. ఒకడు సంఖ్యల చేత బంధింపబడ్డాడు, ఒకడు చెరసాలలో కష్టపడ్డాడు, కన్నీళ్లు గార్చాడు. కానీ ఫరో ఐగుప్తు రాజు ఎదుట నిలబెట్టి అదే మెడలో బంగారు గొలుసు వేశారు. మెడకు ఇనప గొలుసు వేసి లాక్కెళ్ళారు. కానీ నా భక్తుడికి బంగారు గొలుసు వేయండి అని యేసయ్య నిలబెట్టాడు. నీవు పడిపోయేవాడు కాదు, ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మర్చిపోవద్దు. ఒకవేళ పోగొట్టుకున్నానని ఎప్పుడు బాధపడవద్దు. నా తండ్రికి నేను ఇచ్చాను, నా తండ్రికి నేను ఇచ్చి పని చేస్తున్నానని ఆనందించు. రూతును చూసి తండ్రి ముచ్చట పడ్డాడు. అందుకే తండ్రి కటాక్షం రూతు మీద కలిగింది. ఈవేళ నీ మీద నా మీద ఉండాలి. బోయజుకు కటాక్షం ఎవరిచ్చారండి? ఆ కటాక్షము బోయజుకు మనసులో దేవుడే కలుగజేశాడు. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఇతరులకు కటాక్షం కలుగజేస్తాడు. ఆ పోతీఫరు ఇంటిలో బానిసకు దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఎందుకంటే పోతీఫరుకు దేవుడు మనసులో కటాక్షాన్ని కలుగజేశాడు. నువ్వు ఏ ఆఫీసులో ఉన్నావో, ఏ వ్యవసాయం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో నాకు తెలియదు. లోకంలో దేవుడు నీకు ప్రజల పట్ల
వారి మనసులో నీ పట్ల ఆయన కటాక్షాన్ని కనబరిచేవాడు. ఎందుకు తెలుసా? యేసయ్య కొరకు నీవు విడిచిపెడితే, ఆ మాట గుర్తుపెట్టుకో, యేసయ్య కొరకు నీవు విడిచిపెడితే, యేసయ్య కొరకు నీవు సమస్తాన్ని పోగొట్టుకుంటే నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. యేసయ్యా, నేను దీన్ని పోగొట్టుకుంటే నాకు నువ్వు ప్రతిఫలం ఇస్తావా? ఏం ప్రతిఫలం ఇస్తావు నాయన? ఏం ప్రతిఫలం ఇస్తావు? 12వ వచనం చదువుదాం చూడండి. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చి. అమ్మా, తల్లి చెప్పింది, తల్లి వంటి అత్త నయోమి చెప్పింది, మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళు, మరలా వివాహం చేసుకో, నీ జీవితం కొత్తది ప్రారంభించంటే ఏమన్నది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నీ జనమే నా జనం. నీవు మృతి పొందే చోటనే నేను మృతి పొందేదను. నన్ను రావద్దని వారించకు తల్లి, వచ్చదని వెంట నివాసింతును నీ ఎంట. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడవు. ఎచ్చట నీవు మృతి పొందెదవు, అచ్చటనే పాతి పెట్టబడెదన్. నన్ను రావద్దని వారించకు తల్లి, వచ్చెదని వెంట నివాసింతును నీ ఇంట. నన్ను నమ్మి నాతో పాటుగా ఉండేవారే ఇంత విశ్వాసంగా లేరు. ఈ అన్యజనురాలు నీ దేవుడే నా దేవుడు అంటుందని దేవుడు పరలోకముల నుండి ముచ్చటపడ్డాడు. ఈరోజు నీ విశ్వాసం చూసి, నీ త్యాగం చూసి, నీ సమర్పణ చూసి యేసయ్య ముచ్చటపడ్డా? యేసయ్య ముచ్చటపడ్డాడు. నా కుమార్తె నా కొరకు పోగొట్టుకుంది. ఏమంటున్నాడు ఆయన? యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. మా అమ్మ మా నాన్న నాకు సురక్షితం కాదు, నా అన్నదమ్ములు సురక్షితం కాదు, నా దేవుడే సురక్షితమని వచ్చింది. ఈవేళ నీవు మోకరించి ప్రార్థన చేసేటప్పుడల్లా, యేసయ్యా, నాకు అందరికంటే నీవే సురక్షితం చెప్పగలవు. దావీదు 139వ కీర్తన 1వ వచనం అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు? నాకెవరు లేరు. నాకు సింహాసనం ఉందని నేను సంతోషపడడం లేదు, నాకు బిడ్డలు ఉన్నారని నేను సంతోషపడడం లేదు, నాకు రత్న రాసులు మణి మాణిక్యాలు ఉన్నాయని సంతోషపడడం లేదు. వాళ్ళ వల్ల వాటి వల్ల నాకు ఎప్పుడు నెమ్మది లేదు. నా దేవా, నీవు తప్ప ఈ ఆకాశం కింద నాకు దిక్కెవరు? దావీదు ఆనందం చెందాడంటే దేవునిలో తప్ప లోకంలో ఎప్పుడూ ఆనందం లేదు. ఈ రోజున నీవు నేను ధనధాన్యాలు ఆస్తిపాస్తుల గురించి ప్రార్థన చేయడం ఆపేస్తే మంచిది. నీ రెక్కల కింద బతుకుతాను నాయన, నీ చేతి నీడలో ఉంటాను నాయన. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పేతురు భక్తుడు రాసిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇదే మాట మరొక రకంగా ఆయన రాశాడు. 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై, యేసయ్యా, నీవు నన్ను కాపాడితే చాలు, నీవు నన్ను పైకి లేపే వరకు అలాగే ఉంటాను, నీవు నన్ను దీవించే వరకు నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నీ కోసమే ఉంటాను, నీ కోసమే ఉంటాను. ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు చెబుతావు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నాకు ఏదైనా పోనీ, నా జీవితం, నా కుటుంబంలో ఏమైనా జరగని, నేను నిన్ను విడిచిపెట్టలేను, నేను బ్రతికి నేను ఉండలేను చెప్పగలిగితే తండ్రి ఆనందిస్తాడు. రూతును చూసి తండ్రి ఆనందించి ఆమె మీద కటాక్షాన్ని బోయజుకు కలిగేటట్లుగా చేశాడు. బోయజు ఆ మాట చాలా సంతోషంగా చెప్తున్నాడు, కుమారి కుమారి అని పలకరించి ప్రేమ చూపిస్తున్నాడు. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. ఈవేళ లోకంలో నీకు నాకు సురక్షితమైన ప్రాంతం ఎక్కడుంది చెప్పండి? ఎవరు సురక్షితం? అన్నదమ్ముల, తల్లిదండ్రుల,
అక్క చెల్లెండ్రా, కట్టుకున్న భార్య భర్త. ఏదైనా ఉంటేనే నీ వెంట ఉంటారు, ఏమి లేకపోతే ఎవరు లేరు. అప్పుడప్పుడు ఒంటరిగా గదిలోకి వెళ్ళి మోకరించుకున్నప్పుడల్లా ప్రభు వైపు చూస్తున్నప్పుడు అనుకుంటాను, ప్రభువా ఈ ప్రాణం నువ్వే ఇవ్వకపోతే ఈ ప్రాణం పోయిన తర్వాత ఇప్పుడు ఉండడు. 3వ రోజు 2వ రోజు ఈడ్చేస్తారు అంతే. ఆయనే మన నివాసం, ఆయనే మన సురక్షితమైనటువంటి నివాసం. 3వ మాట ఏమన్నాడంటే ఆయన 2వ అధ్యాయం 12వ వచనం, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా బహుమానం? విడిచిపెడితే, ప్రభువుని హత్తుకుంటే దేవుడు నీకు ఇస్తాడు బహుమానం. ఏం బహుమానం, ఏమిచ్చాడు? ఇప్పుడు చూడండి 13వ వచనం చదువుతారా? 13వ వచనం, అందుకు ఆమె, వెళ్ళినవాడా, నేను నీ పనికత్తుల దానంలో ఒకదానను కాకపోయినా, అమ్మా దేవుడు నీకు బహుమానం ఇస్తానంటే, దేవుడు నీకు సురక్షితమైనటువంటి నివాసముగా నీకు తోడుంటానని ఆయన వాగ్దానం చేస్తే ఎటువంటి మాటలు చెప్పాలి? ఇదిగో ఆత్మీయులు ఇలా చెప్తారు, నీ పనికత్తుల్లో ఒకదాన్ని కాదు నాయన, కానీ నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి, నా ఎడల నీ కటాక్షము కలుగునిమ్ము అని కేకలు వేస్తున్నాను. నీ కటాక్షము నా మీద ఎందుకుంది? నీ పనికత్తిని కాదుగా నేను, నా ముఖం నువ్వు ఎప్పుడు చూడలేదుగా, ఎందుకు నా మీద ఇంత ప్రేమ? అవును, ప్రేమే. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. వాడుకున్న అబ్రహాము వదిలేసిన, చేరదీసిన శారా ఛేదరించుకున్నా, అందరూ మర్చిపోయారు అనుకున్నా. నేను ఎప్పుడు నేను చూడలేదు కదయ్యా, నీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు కదా, నా మీద నీకెందుకు ఇంత ప్రేమ, ఇంత కటాక్షము నా మీద నీకెందుకు కలిగింది? హాగరు ఏడిసింది. ఈవేళ నీవు ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఎందుకు ప్రభువా నా కుటుంబం మీద నీకింత ప్రేమ, నా భర్త మీద, నా మీద, నా జీవితం ఇట్లా నీకెందుకు ఇంత సంకల్పం? నేను నీ దాసురాలిగా ఎప్పుడు సేవ చేయలేదు, నీ దాసుడిగా సేవ చేయలేదు, కానీ నన్ను ఆదరిస్తున్నావు నా కష్టాల్లో, నీ ప్రేమను నా పట్ల కనబరుస్తున్నావు. అందరూ నన్ను విడిచిపోయినప్పుడు, నాకు ప్రేమ కరువైనప్పుడు, ఎందుకు ప్రభువా? అవును, రూతుకు ప్రేమ కరువైంది. అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, అక్క చెల్లెండ్రులు లేరు, కరువే, అంతా కరువే, ఆహారం కూడా లేదు, కరువే. కానీ రూతుకు దేవుని ప్రేమ దొరికింది బోయజు రూపంలో. ఏ రూపంలో దేవుని ప్రేమ నీకు దొరుకుతుందో మర్చిపోవద్దు. ఆ ప్రేమకు నిదర్శనంగా నీవెప్పుడు విడిచిపెట్టద్దు దేవుని. రూతు ప్రార్థన ఏంటో తెలుసా? నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్ము. అయ్యా, నీ కటాక్షం నా మీద ఉంటే చాలు. ఈ మాట మనము అందుముగాక, ఈ మాట మనం అందుముగాక. రండి, రూతు గ్రంథము 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. బోయజు ప్రేమ రూతు పట్ల ఎలాగో చూపిస్తున్నాడో, ఆమె ఎంతగా నలిగిపోయి ఎంతగా సమర్పణ కలిగిన మనసుగా అప్పగించుకుంటున్నప్పుడు బోయజు ప్రేమ ఎలా చూపిస్తున్నాడు. మనము కూడా మన జీవితంలో యేసయ్యకు ఎంత మనసుకు దగ్గరగా ఉంటే ఆయన ప్రేమ ధ్వజమును మన మీద ఎత్తుతాడు. ఆయన ఎత్తినప్పుడు మనము ఆయన ప్రేమలో మునిగిపోతాం. 14వ వచనం చూడండి. బోయజు, భోజన కాలమున నీవు ఎక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ఉంచి తినుమని ఆమెతో చెప్పగా, చేరుపోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. గమనించారా? భోజన కాలమున బోయజు భోజనం చేసే సమయమున ఏం చేశాడు తెలుసా? ఆయన రూతును పిలిచాడు. రూతును పిలిచిన బోయజు,
రెండవది సమృద్ధి ఇచ్చిన బోయజు, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చిన బోయజు. ఇంకా ఏమంటాడు తెలుసా? ఆ భోజనం అయిపోయి ఆమె మిగిల్చిందంట. ఆమె ఏరుకున్నట్టుకు లేచినప్పుడు బోయజు ఏమంటాడంటే, ఆమె కనన యుద్ధ ఏరుకొనవచ్చు, ఆమెను అవమానపరచకుడి, ఆమె మళ్ళీ వేరుకునేటట్లు కొంత పిడికిళ్ళు విడిచిపెట్టండి అని తన దాసులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అది బోయజు యొక్క కృప, అది బోయజు యొక్క కృప. రూతును పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆహారం లేదు రూతు దగ్గర, ఆహారం పెట్టడానికి పిలిచాడు. యేసు ప్రభు లోకంలో ఉన్న నిన్ను నన్ను ఎలా పిలిచాడు తెలుసా? ఆహారం లేకపోయినా, మీ దగ్గర రోకలు లేకపోయినా కొనడానికి నా యొద్దకు రండి, రోకలు లేక నా యొద్ద ఆహారము పుచ్చుకోండి. అవును, నేనే జీవాహారం అని చెప్పాడు. ఈ లోకంలో ఉన్న వారికి ఆయన ఆహారముగా దిగి వచ్చాడు. రూతుకు పిలిచి భోజనం పెట్టాడు. నీ చెరకలో నీ మొక్క ముంచి తినుమని ఆమెతో చెప్పాడు. ఆ మాట చదువుతున్నారా? ఆ మొక్క ఎవరిది? ఆ ఆహారం ఎవరిది? ఆ రొట్టె ఎవరిది? అది బోయజుదే. ఆయన ఏమంటున్నాడు? నీ చెరకలో నీ మొక్క ముంచమంటాడు. ఆహారం ఆయింది, ఆమె చేతిలోకి రాగా అది ఎవరిదయింది? ఆమెదయింది, రూతుదయింది. అలాగనే ఈ వాక్యం ఎవరిది? అది ఆయిందే. ఈ వాక్యాన్ని విశ్వసించిన మనకు మన చేతిలోనికి, మన హృదయంలోనికి రాగా ఈ వాక్యం ఎవరిది? ఇది మనది. ఆయనే మన ఆహారమైనాడు, ఆయనే మన వాక్యం, వాక్యమైన ఆహారం. ఆయన అన్నాడు, నీ చెరకలో నీ ముక్క ముంచి తినమని చెప్పాడు. ఆమె ముంచి తింటే అందం, చెరకలోని ముక్క ముంచి తింటే అందం, ఆ రొట్టె ముక్కను ముంచి తింటే ఆరోగ్యం. ఈవేళ మన జీవితాన్ని దేవుని వాక్యములో ముంచి మనము సేవిస్తే, ఆనందిస్తే ఆరోగ్యం. వాక్యము నోటిలోనికి కాదు, ఆ వాక్యము నోటిలోనిది హృదయంలోనికి రావాలి, గొప్ప కార్యం జరిగిస్తుంది. ఆమె ముంచి ముక్క తీసుకున్నది, చేనుకోయి వాడి వద్ద కూర్చుని ఆమె ఆహారం భుజిస్తుంది. ఒక పనికత్తెలాగా, పనికత్తెల మధ్య ఉన్నది. ఈవేళ నీకు నాకు కూడా అటువంటి స్వతంత్రం ఇచ్చిన వాడు యేసయ్య, అటువంటి హక్కునిచ్చిన వాడు యేసయ్య. ఈనాడు నేరుగా వాక్యం చదివేటప్పుడు దేవునితో మాట్లాడినట్టు ఆయన మనతో మాట్లాడే భాగ్యం, ఆయన సన్నిధిలో ఆయనను అనుభవించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆమెకు పేలాలు ఇయ్యగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను అనే మాట మనం చూస్తున్నాం. ఆమె ఆహారంలో ఏమున్నది? తృప్తి, తృప్తి, సమృద్ధిగా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు వారు తృప్తిగా తినిన తర్వాత 12 గంపలు ఎత్తిరి అని వాక్యం మనం చూస్తాం. ఆయన ఆహారం ఎప్పుడైనా తృప్తిగా పెట్టేవాడు, ఆయన అరకొరగా ఆహారం పెట్టేవాడు కాదు. ఆయన మనకు పెట్టే ఆహారం తృప్తికరమైన ఆహారం. ఈవేళ ఆయన ఆహారాన్ని తృప్తిగా తింటున్నావా? అన్నా అరగంట అయింది ఆపేసాను, పెళ్లి టైం అయింది వాక్యం ఆపేసాను, ఇప్పుడు ముహూర్తం టైం అయింది ఆపేసాను. నేను కొన్ని వివాహాల్లో 10 నిమిషాల వాక్యం చెప్పాను. వాక్యానికి విలువ లేదు, వాక్యాహారానికి సమయం లేదు, అసలు వినడానికి మనసు లేదు, వినడానికి మనసు లేదు. ఎందుకు ఈ దేవుని వాక్యం నీకు ఇవ్వబడింది. ఒక మాట నిన్నటి దినాన వేరే సహోదరుడితో చదువుకుంటున్నప్పుడు దేవుడు నాకు అందించిన మాట మీకు అందిస్తాను. యేస్కేలు గ్రంథం 33వ అధ్యాయాన్ని చూడండి. ఎటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామో ఈవేళ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. యేస్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ఆ మాట చదివి వినిపించి ముందుకు సాగి వెళ్తాను. 33వ అధ్యాయంలో చూడండి. వారు చాలా విచిత్రమైనటువంటి పనులు కలిగినటువంటి మనుషుల మధ్య ఉన్నాడు అనే వాస్తవాన్ని మనము జ్ఞాపకం చూసుకుంటాము కూడా. 31వ వచనం ఎవరైనా చదువుతారా? 31వ వచనం.
జాగ్రత్త వినండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి జనులు కాదు, జనులు కాదు, నా జనులైనట్టుగా. మారు మనసు లేదు, రక్షణ లేదు, దేవుని తీర్మానం లేదు, రక్షింపబడిన దేవుని పిల్లలు కాదు, రక్షింపబడినట్టుగా బైబిల్ తీసుకొని ప్రార్థనకు వచ్చి ఎలా కూర్చుంటారట? నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించాలి. ఎన్నాళ్ళు దేవుని వాక్యం విన్నా వారు దాన్ని అనుసరించడం లేదు. వారు అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తారు. ప్రార్థనకు వస్తే ఎలా? మాకేం ప్రయోజనం? అయ్యగారు మా కొరకు మీరు ప్రార్థన చేస్తే మాకు ఎందుకు ఇలా రావట్లేదు? మా పంట ఎందుకు పంచడం లేదు? మా పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? మేము మా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎందుకు రావడం లేదని అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు దాని కొరకు కాదు వాక్యం ఇచ్చింది. ఎందుకు రావాలో తెలియడం లేదు ఈనాడు ప్రజలకు, ఎలా నేర్చుకోవడంలో తెలియడం లేదు. అందుకే తిమోతికి పత్రికలు అన్నాడు, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, ఎప్పుడూ పొందలేని అవివేకపు స్త్రీల ఇళ్లలో అపవాది వాని దూతలతో చొరబడి చొచ్చుకొని వెళ్ళి ఈడ్చుకొని పోతాడు. దేవుని వాక్యానికి లోబడని ముష్కరమైన మనస్సు గల వారిని సాతాను ఈడ్చుకొని పోతాడు. ఆత్మీయమైన జీవితం ఉండదు, ఆ ఉజ్జీవం కోల్పోతావు, దుఃఖపడతావు. అమ్మా, దేవుని వాక్యం చెప్తున్నది, ప్రేమ కనపరచదు కానీ హృదయం లాభమును అపేక్షించున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన నాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకోరు. పాటలు బాగానే పాడతారు, వాయిద్యాలు బాగానే వాయిస్తారు, చక్కగానే వింటారు, కానీ మాట మాత్రం విననే వినరు. మాట మాత్రం వారు విననే వినరు. ఆ మాటలు వినరు. మంచి గాయకుడుగా ఉన్నావు, వారికి నేర్పిస్తున్నావు, అయినను మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త కూడా తన మధ్య ఉండని వారు తెలుసుకున్నారు. యేసుకేలు ఎంత చక్కగా చెప్పారు. ఈ దినాన సంఘంలో ఉన్నటువంటి చాలామంది మందిరానికి వచ్చేవారు మారు మనసు లేని వారుగానే ఉన్నట్టుగా కనబడుతున్నారు. రూతు తన జీవితంలో గొప్ప మార్పు చెందినదిగా, పరిణితి చెందిన విశ్వాసిగా మన మధ్య కనబడుతున్నది. ఆక్రమణ చదువుకొని మనము సమయం వచ్చినది, మనం ముందుకు సాగిపోదాం. చూడండి, ఋతు గ్రంథము 2వ అధ్యాయానికి రండి. ఋతు గ్రంథము 2వ అధ్యాయము. ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను అన్నాడు. ఆమె తిన్న తర్వాత ఆమె మిగిల్చింది. ఎందుకు మిగిల్చిందో గుర్తుంచుకున్నారా? ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చింది. 18వ వచనం చివరకు నేను చదువుతున్నా. ఆమె తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను, అంటే వాళ్ళ అత్తకి ఇచ్చాను. ఆమె తిని తృప్తి పొంది నాతోనే పోతే చాలు. చాలామంది పాటలు నేర్చుకుంటారండి, బైబిల్ నేర్చుకుంటారు, సంఘ సత్యము సిద్ధాంతము దృఢంగా నేర్చుకుంటారు. అది ఎవరికి చెప్పరు. ఒక ఆయన, నేను బైబిల్ తీస్తే ఆయనకు మహాకోపం వచ్చింది. నా ప్రసంగాలు నువ్వు ఆయన కాపీ కొడుతూ ఉంటున్నాడు. నేను చిన్నప్పుడు తెలియక బైబిల్ తీసుకున్నాను. పౌలు అన్నాడు, నేను దేనిని దాచలేదు, తెలిసిన వాక్యమును మనము ఇతరులకు అందించాలి. నువ్వు నేనేం జిరాక్స్ కాపీ కాదు. ఈ ఊరిలో ఉంటాం, ఇంకో ఊరిలో ఉండలేము. వాక్యం అన్ని ప్రదేశాలకు వెళ్ళాలంటే అనేకులకు తర్ఫీదు ఇవ్వాలి. ఆహారం నీవు భుజించిన తర్వాత మిగిలిన వాటిని వృధా పరచకుండా ఆ 12 గంపలు ఎత్తి మీ 12 మంది తలా ఒక గంప తీసుకుని కొండి అని దేవుడు చెప్పాడు. దాన్ని ఏం పారాయమని చెప్పలేదు ఆయన. వాక్యముని విన్న తర్వాత విన్న వాక్యమును నీవు నెమరవేసుకుంటూ ఆ వాక్య సందేశ సారాంశాన్ని నీవు నీ సహోదరులకు సహోదరులకు ఆ వాక్యాన్ని అందించాలి. అది నీ బాధ్యత. నేను తింటే సరిపోతుంది, నా వరకు సాన్లే అని అనుకున్నామంటే నష్టపోతాం. తిని మిగిల్చి అత్తకు తీసుకుని వెళ్ళింది. గుర్తుంచునా? సంఘమునకు అందించాలి. నీవు తృప్తి పొందిన తర్వాత, నీవు మేలు పొందిన తర్వాత నీ సంఘమునకు అందించవలసిన బాధ్యత నీది. దేవుని బిడ్డలకు అందించాలి. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు పనుల మధ్య ఆమెకు ఆయన చెప్తున్న మాట, ఏరుకోవచ్చు, అవమానపరచొద్దు, విడిచిపెట్టండి అని దాసులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయ్యా, అమ్మ, నీవు కష్టపడుతుంటే దేవుని కటాక్షం నీ ప్రక్కనే ఉంటుంది.
నీవు కష్టపడుతుంటే దేవుని కటాక్షము నీ ప్రక్కనే ఉంటుంది. బోయజ్ అంటాడు, ఆమెను చూడండి, మీకు జాలి కలగటం లేదా? ఆమెను చూస్తే మీకు బాధ వేయడం లేదా? కొద్ది వదిలిపెట్టండి రా, పనుల మధ్య వదిలిపెట్టండి. రూతు కుమారి వేరుకుంటుంది. అత్తను వెంబడించి అంతా వదిలిపెట్టుకుని వచ్చింది. ఆమెకి ఇస్తే మనకి ఏమవుతుంది? మనది ఏమి కాదు, కొద్దిగా ఇవ్వండి అని బోయజు ప్రేమ చూపించాడు. ఈవేళ లోకంలో జీవిస్తున్న మన పట్ల దేవుని కనికరము అనేకుల ద్వారా కనబడుతుండగా నా తెలివితేటలు నా జ్ఞానం అని అనుకోనక నా ప్రభువు కృప కదా, వీరింతగా నా మీద ప్రేమ చూపిస్తారంటే నేను ఎంత గొప్పవాడిని, నా వల్ల ఏం లేదు, నా యేసయ్య వారికి ప్రేమ కలిగించాడు, అందువల్ల నా మీద ప్రేమ చూపిస్తున్నారని ఎరగలేవా? ఎరిగి ఉండాలి. ఆ మాటలన్నీ చూస్తున్నాం. ఆమెకు అటువంటి వెసులుబాటు ఇచ్చాడు, విడిచిపెట్టమన్నాడు. అవును, దేవుని బిడ్డల జీవితాల్లో ఇవి గొప్ప మలుపులు మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి. నాకు సమయం సమీపించింది, ఆఖరి మాట చదివి నేను ముగిస్తాను. తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా దాదాపు తూమెడు యవనాయను. ఆహారం బోయజే పెట్టాడో, ఆ పని బోయజే ఇచ్చాడో, కానీ ఆ తూమెడు యవలంతా మూటగట్టి ఎవరి సంఖలో పెట్టాడు? బోయజు సంఖలో పెట్టుకున్నాడా? రూపు సంఖలో పెట్టుకొని ఆ యవలు తీసుకుని వెళ్ళిపోయింది. ప్రేమ ఆయనదైనా, కటాక్షం ఆయనదైనా, కష్టము నీదని నీ నెత్తి మీద దేవుడు మూట పెట్టి పంపుతాడు. అయ్యా, ఇదంతా కలగడానికి నువ్వే కదా ప్రభువా, నాకు ఎవరిచ్చారు నాయన, నీవు లేకపోతే నాకు ఏముంది ప్రభువా అని చెప్పలేవా? రూతు యొక్క జీవితాన్ని చూసిన దేవుడు జాలిపడ్డాడు, కటాక్షం చూపించాడు. ఈవేళ నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూసి దేవుడు కటాక్షపడితే నా జ్ఞానం వల్ల నీవు అతిశయించకుండా, ప్రభువా నేను జ్ఞానం లేని దాన్ని, జ్ఞానం లేని వాడిని నాయన, నా మీద నీ ప్రేమ ఉన్నదని నీవు ప్రార్థన చేయి. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ బోయజు యొక్క సాక్ష్యం, ఆమె విడిచిపెట్టినది ఎరుగని జనమునొద్దకు వచ్చినదని సాక్ష్యం పొందింది. బోయజు దీవెన, కటాక్షం ఆమె మీదకు వచ్చినది. అందుకే కృతజ్ఞతతో ఆమె సాగిలపడింది. ఈవేళ దేవుని పిల్లలమైన మనము ప్రభు ఎదుట కృతజ్ఞుడమై ఉన్నామా అని ఆలోచన చేద్దాం. యేసయ్యా, నేను ఏ పాటి దానను, నా కుటుంబం ఏ పాటి, నీవు నన్ను ప్రేమించుట నిజంగా నా భాగ్యమే ప్రభువా. నేను ఈ స్థితికి ఉన్నానంటే నీ ప్రేమే నాయన. నీ ప్రేమ లేకపోతే నేను ఎటు వెళ్ళిపోయేదాన్నో, నా బ్రతికి ఎటు వెళ్ళిపోయేది కదా. యేసయ్యా, నేను నిన్ను విడిచిపెట్టలేనయ్యా. నీ పాదాల దగ్గర బ్రతుకుతాను నా జీవితాంతం. నీ కొరకు బ్రతుకుతాను నాయన, నీ కొరకు సాక్షిని అవుతాను. నేను నా కుటుంబం నీ కొరకు బ్రతికి నిన్ను ఆరాధించి ఈ లోకంలో మేము ఈ లోకం దాటిపోతాం. ప్రభుతో చెప్పు, ప్రభు ఆనందిస్తాడు. అమ్మ, అయ్యా, ప్రభు ఆనందిస్తాడు. ప్రభువుల తండ్రి, స్తోత్రాలుడా మీకు వందనాలు. ఈ రాత్రి వేళ మీరు మాట్లాడిన ప్రతి మాటకు ముద్ర వేయండి, నీరు కట్టి ఫలింపు దయచేయండి. మీ కృపా దీవెన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము చెల్లిస్తాం. మీ వాక్య దర్శనమకి వందనము చెల్లిస్తాం. యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలయ్యా. అందరికీ